trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డి విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఈ సమస్య ఇంతలా వస్తుంది, దీనికి సరైన పరిష్కారం ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఆల్వేస్. ఎస్. సో డి విటమిన్ డెఫిషియన్సీ, సో డి విటమిన్ డెఫిషియన్సీ లేనిది ఎవరికి చెప్పండి, నాకు కూడా ఉంది డి విటమిన్ డెఫిషియన్సీ. ప్రపంచంలో అందరికీ ఉంది. మొన్న మధ్య నేను దుబాయ్లో మీటింగ్కి వెళ్ళి డి ఎంతమందికి 20 దాటి ఉందని అడిగాను. చాలా మంది ఉన్నారు మెంబర్స్. అసలు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. అందరికీ 5, 10, 8, 12. దుబాయ్లో ఎండలు అంత బాగా లేకపోవటం ఏంటి? ఎండలోకి వెళ్తే అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దీని హెడ్డింగ్లోనే బూత్ ఉంది, విటమిన్ డి. ఇప్పుడు నేను అబ్బాయి అంటే ఎలా ఉంటుంది? నువ్వు అబ్బాయి కాదు కదా, నేను అమ్మాయి కాదు కదా. అది ధనలక్ష్మి అనే అబ్బాయి అన్నాను అనుకో, ఎంత బూతో. విటమిన్ డి అంటే కూడా అంతే బూతు. అది విటమిన్ కాదు. అసలు ఆ విటమిన్ డి కాని దాని విటమిన్ డి అంటమే అసలు ప్రపంచంలో ఇప్పుడు ఈ వైద్య సమాజం వాళ్ళు మన చెవులు ఎన్ని పూలు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఏం జరిగిందంటే దాని హిస్టరీలో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇది కనిపెట్టాల్సి వచ్చింది. అంటే ఆ చరిత్ర అంతా వెళ్తే మనం టైం వేస్ట్ అవుతుంది. 2వ చరిత్ర కాలంలో సి అనే విటమిన్ కనిపెట్టిన తర్వాత వేరే ఒక వ్యాధి వచ్చినప్పుడు, దానికోసం రికెట్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు పిల్లల్లో అప్పట్లో యుద్ధం జరుగుతూ ఉండేది 2వ ప్రపంచ యుద్ధంలో. వార్లో ఉన్న పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. 2 నెలలు 3 నెలలు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేటప్పటికి ఎండ తగల వాళ్ళకి. ఎండ తగలిపోయేటప్పటికి చిన్నపిల్లల్లో వచ్చింది యాక్చువల్గా ప్రాబ్లము లండన్లో. అది వస్తే దాన్ని తగ్గించడానికి ఒకటి దాంతో సెట్ చేశారు. సెట్ చేస్తే ఏమైంది, దానికి పేరు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు సి విటమిన్ ఒకటి అంతకుముందు పేరు పెట్టారు కాబట్టి ఇది కూడా విటమిన్ అయి ఉంటుంది అనుకుని డి విటమిన్ అని పెట్టేశారు. అయి ఉంటుందని పెట్టినాక 4 కరుచుకున్నా ఏం జరిగిందంటే యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది అది డి విటమిన్ అనుకున్నారు. అనుకున్నప్పుడు దాని మ్యాక్సిమం లిమిట్ సెట్ చేసిన వాళ్ళు ఎంతకు సెట్ చేశారంటే 300 సెట్ చేశారు. టాక్సిటీ లెవెల్ అంటారు దాంట్లో. డి విటమిన్లో చూడు, నువ్వు 30 to 100 అంటారు. 100+ అయితే టాక్సిటీ అంటారు. వీళ్ళు ఒరిజినల్గా సైంటిస్టులు అంటే దాన్ని కనుక్కున్న వాళ్ళ పేరు పెట్టిన వాళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే అది 300 అని డిసైడ్ చేశారు. సరే 300 అంటే జనాలు సేఫ్ సైడ్ దాటుతారు, ప్రజలు కొంచెం అలర్ట్గా ఉంచుదాం అని 100 పెడితే సేఫ్టీలో ఉంటుంది. ఒకవేళ పొరపాటు చేసినా 200లోనే ఉంటుంది తప్ప 300కి వెళ్ళదనుకుని 100 డిసైడ్ చేశారు. ఒరిజినల్గా వాళ్ళు సెట్ చేసింది 300. ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా చెప్తాను. ఇందులో మోసం ఉంది. మోసం కాదు, ఒక అజ్ఞానం కూడా ఉంది. ప్రపంచం పోయే మోసం కూడా ఉంది. ఇప్పుడు ఆఫ్రికాలో 7 అడుగులు ఉంటాడు ఒకడు, వాడు చైనాలో పొట్టిగా 5 అడుగులు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకటేనా? కాదు కదా. అమెరికాలో అమ్మాయిలు వీళ్ళంతా నిలబడి ఉంటే నేను నిలబడితే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నాలాంటి పెద్ద ఫ్రేమే. నాకు నీ బోటు వెళ్ళేది వాళ్ళు ఎలా చూస్తా మాట్లాడాల్సి వస్తుంది కదా. అంటే ఆ ఫ్రేమ్లో మన ఫ్రేమ్లో ఒకటేనా? మరి మన పారామీటర్స్ 2 ఒకటే ఎలా ఉంటాయి? ఇది ఎలా డిసైడ్ చేస్తారంటే డి విటమిన్ ఈ వాల్యూస్ లెక్కేసేటప్పుడు తెల్లవాళ్ళని లెక్కలో తీసుకున్నారు. యూరోపియన్స్ని అమెరికన్స్ని దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళు తెల్లతోలు, వాళ్ళకి మెలనిన్ ఉండదు. ఎందుకు ఉండదు? ప్రకృతి చేసిన ఏర్పాటు. చలి ప్రదేశంలో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారు. ఎక్కడైనా చూసావా నువ్వు? చైనా వాడు చలి ప్రదేశం ఉంటుంది. ఇప్పుడు మన నార్త్కు పోతే నార్త్లో అంతా తెల్లగా, కాశ్మీర్ వాళ్ళంతా ముగ్గించాక ఎలాగ ఉంటారు. మనం వచ్చేటప్పటికి ఇటు నలుపు వస్తుంది. తమిళనాడుకి వచ్చేటప్పటికి అటు నుంచి బెల్ట్ ఇటు తిరిగేటప్పటికి నలుపు వస్తుంది. సో ఆఫ్రికాకి వెళ్తే ఇంకా ఉంటుంది. తేడా ఏంటి? మంచుకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ తెల్లగా ఉంటారు. ఎందుకు జరిగిందంటే ప్రకృతి ఏర్పాటు. మనలో మెలనిన్ అనే కంటెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి అసలు ఉండకుండా చేశారు నేచర్గా. ఎందుకు జరిగిందంటే వాడు ఎండ దొరకదు. ఎప్పుడో ఎండ దొరికితే ఇట్ట 5 నిమిషాలు వచ్చి అలా వెళ్ళిపోతున్నా, మబ్బుల్లో కనిపించదు. ఆ 5 నిమిషాల ఎండలోనే ఎక్కువ గ్రహించుకుంటానికి గాను ఏ అడ్డం లేకుండా ఉండడం కోసం మెల్లని లేకుండా చేశారు. అందుకని అది తెల్లతోళ్ళు. మనకి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. అందుకని మన సగం బ్రౌన్ తోళ్ళు అంటాం. మన బ్రౌన్ తోళ్ళు. సో మనకి ఈ పారామీటర్ పనికిరాదు. 2 నల్లాళ్ళు ఉంటారు. వాడు ఎప్పుడు ఎండలో ఉంటాడు, బాగా ఆఫ్రికన్ ఎండలో పేలిపోతూ ఉంటాయి. సో వాడు ఆఫ్రికన్ ఎండలో పేలిపోతే కూడా ఆ ఎండలో మరీ ఓవర్గా చర్మాన్ని హాని చేయకుండా మెలనిన్ కంటెంట్ ఎక్కువ పెట్టారు. సో తెల్లవాడి కోసం పెట్టిన 30 to 100 అనేది మనకెట్ట పనికి వస్తుంది? మన నిజం చెప్పాలంటే స్టాండర్డ్స్ ఎలా పెట్టాలంటే ఒక స్టాండర్డ్స్ పెడితే ఇండియన్స్కి వచ్చేటప్పటికి మీకు 80 నుంచి 200 అలా పెట్టాలి. మన స్టాండర్డ్స్ పెట్టాలి. అంటే అది కూడా బూతే. ఇప్పుడు డి విటమిన్ అనుకుంటే ఆ నల్లవాళ్ళకి వచ్చేటప్పటికి 150-200 బిగించాలి మినిమం. ఈ తెల్లవాడికి వచ్చేటప్పుడు 30 పెట్టాలి. మన ఇది ఏంటంటే యూనిఫామ్. అమెరికా వాడు దురదొస్తే అందరికి ఒప్పుకోవాలి. సో అదే సిద్ధాంతంలో ఇది పెట్టారు. సో అది ఒక కుంభకోణం. ఎందుకుని ఇది నేను విటమిన్ కాదు హార్మోన్ అంటానంటే
అసలు విటమిన్ అనే దానికి 2 రకాల డెఫినేషన్లు ఉన్నాయి, 2 రకాల అర్థాలు. ఇట్స్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ కెనాట్ బి సింథసైజ్డ్ బై హ్యూమన్ బాడీ. ఇది విటమిన్ అంటే బాడీలో తయారు కాదు. ఇప్పుడు ఏ విటమిన్, సి విటమిన్, బి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ శరీరంలో తయారవుతాయి అవ్వవు. కాబట్టి ఓ నిమ్మకాయ నుంచో, క్యారెట్ నుంచో, ఇంకా ఇతర పాల నుంచో దేని నుంచి ఇస్తారు, బయట నుంచి ఇస్తారు. అది లేదు కాబట్టి శరీరం తయారు చేయలేదు కాబట్టి. ఇప్పుడు హార్మోన్లు ఉంటాయి, విటమిన్స్, హార్మోన్స్. హార్మోన్ ఏంటి, శరీరం తయారు చేస్తుంది. ఒక శరీరంలో ఒక ఆర్గాన్ తయారు చేసి వేరే చోట కూడా వాడబడేదాన్ని హార్మోన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ థైరాయిడ్ తయారవుతుంది, మెటబాలిక్ రేట్ని సెట్ చేస్తుంది. ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సులిన్ ప్యాంక్రస్ బీటా సెల్స్ తయారై వేరే చోట సెల్లో పంపడానికి మన వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. అట్లానే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్లు ఇవన్నీ హార్మోన్లు కదా. ఇది హార్మోన్ అంటే శరీరం తయారు చేస్తుంది కదా. ఇప్పుడు డి విటమిన్ ఎలా తయారవుతుంది, సూర్యుడి నుంచి వచ్చిన అల్ట్రా వైలెట్ యూవీ బి రేసు దాని చర్మంలో కింద చేరే కొలెస్ట్రాల్తో అనుసంధానం చెంది ఇది దీని తర్వాత లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్, కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ లాంటివి కలిసిన తర్వాత యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్ మారుతుంది. ఓన్లీ సోర్స్ సూర్యుడి నుంచి వస్తుంది. సప్లిమెంటేషన్ కూడా పనికి వస్తుంది, సూర్యుడి నుంచి వచ్చేది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది. సో ఇది వచ్చేది కూడా యాడ్ అవుతుంది, సూర్యుడి నుంచి వచ్చేదానికి ఇది కూడా యాడ్ అయ్యి ఈ రెండు కలిపినాక కూడా ఏమవుతుంది, శరీరం ఇచ్చే నీకు యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్ అవ్వదు. దాన్ని పూర్తిగా మారాలంటే లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్, కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కూడా కలవాలి. సో అందుకే కిడ్నీ ప్రాబ్లం ఉన్నాళ్ళు, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డి విటమిన్ నువ్వు ఎంత సప్లిమెంట్లు ఇచ్చినా ఎంతసేపు ఎండలో కూర్చోబెట్టి తయారు కాదు. ఎందుకని, ఆ లివర్ నుంచి కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ తయారయ్యి అక్కడ అసోసియేషన్ కలవంది, నీకు అది ఫుల్ ఫామ్ కాదు. అర్థమైందా? సో అది సప్లిమెంటేషన్ మంచిదైతే పనికి వస్తుంది, కానీ ఎండ ఉండడం కంపల్సరీ, బేసిక్గా ఎండే. సో శరీరం తయారు చేసేదాన్ని మనం ఏ రకంగా విటమిన్ అంటాం, శరీరం తయారు చేయకూడదుగా. ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది శరీరంలో, ప్రతి ఆర్గానికి ఉపయోగపడుతుంది డి విటమిన్. అందుకే శరీరంలో ప్రతి చోట విడిఆర్ అంటారు, విటమిన్ డి రిసెప్టార్ ఉంటుంది అన్ని సెల్స్లో, ఎక్కువ సెల్స్లో. అంతే విటమిన్ బి రిసెప్టార్, విటమిన్ సి రిసెప్టార్, విటమిన్ కే రిసెప్టార్ అని ఉండదు, ఓన్లీ విటమిన్ డి ఉంటుంది. అంటే అది విటమినే కాదని మీనింగ్, ఆ చెప్పడం కోసం బయోకెమిస్ట్రీలోనే మనకి దానికి అర్థం ఉంటుంది. కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే కాదని తెలిసినప్పుడు దిద్దుకోవచ్చు. ఎవడైనా మొదట తప్పు చేయొచ్చు, దాని సిద్ధాంతాలు మారతాయి. భూమి బలపరపకుండదని తర్వాత గుంటకుందని ఒప్పుకున్నారు కదా, అలా మారినట్టు దీన్ని కూడా మార్చచ్చు. కానీ మారిస్తే వాళ్ళ వ్యాపారాలకి అడ్డమవుతుంది. ఎవరికైతే డి విటమిన్ బలంగా పుష్కలంగా ఉంటుందో వాడికి హాస్పిటలైజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మన పెద్ద తరంలో ఇప్పుడు మన పెద్దవాళ్ళు తీసుకో, వాళ్ళకి జబ్బులు ఉండే కాదు. పోతే బాల్యంతరాల్లో పోయేవాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు జబ్బులు వచ్చి పోయేవాళ్ళు తప్ప పెద్ద వయసు వాళ్ళంతా మగాళ్ళకి వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. చూసావా, 100 ఏళ్ళు బతుకుండేవాళ్ళు, 90 ఏళ్ళు కూడా జాంకాయలు తినేవాళ్ళు, పచ్చి జాంకాయలు. ఎందుకనంటే వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పనిచేస్తారు, ఇంత నెయ్యి వేసుకునేవాళ్ళు. సో విటమిన్ డి వాళ్ళకి పుష్కలంగా అందేది కాబట్టి బోన్స్ కానీ పళ్ళు కానీ అంత స్ట్రాంగ్ ఉండేవి. అర్థమైంది? విటమిన్ డి చాలా అవసరం శరీరానికి. ఈ మన శరీరంలో దేని పనికి వస్తుందంటే మన శరీరంలో కాల్షియం అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది K2తో కలిపి కాంబినేషన్ చేయాలి. K2తో కలిపి కాంబినేషన్ విటమిన్ D3 తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకెళ్ళి మామూలుగా పేగుల్లో, కోలాలను పెద్ద పేగుల్లో అది అబ్జర్వ్ అవుతుంది. కాల్షియం తెలుసు కదా, మన బోన్స్ బలంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి, కాల్షియం. మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి, కాల్షియం. ఈ కాల్షియము ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటారు కానీ బోన్స్కి అందదు. ఎందుకని, విటమిన్ డిని గుర్తించట్లే వీళ్ళు. ఇప్పుడు నీకు లారీలో సామాన్ ట్రాన్స్పోర్ట్లో లారీ నిండా వచ్చింది అనుకోమ్మా, ఓ లారీ సామాన్ వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు TVS 50 వేసుకెళ్ళావు, నీ ఇంటికి ఎన్ని వస్తాయి సామాన్లు తిరిగి? TVS 50 సరిపడా వస్తాయి, లారీ డ్రావు. అట్లానే కాల్షియం 100 యూనిట్లు ఉందనుకో, 5 యూనిట్లు అబ్జర్వ్ చేయడం డి విటమిన్ నీ దగ్గర ఉందనుకో, కాల్షియం నీ బాడీ ఎంత తీసుకుంటుంది? 5 యూనిట్లు తీసుకుంటుంది. సో నీకు తింటావు, నీ కాల్షియం ఉంది కానీ డెఫిసిట్. అర్థమైందా? సో అది K2తో కలిపినప్పుడు కాల్షియంని బ్రష్గా అబ్జర్వ్ చేసి K2తో బ్రష్గా అబ్జర్వ్ అవుతుంది. పైగా కాల్షియం ఎక్కువ రక్తంలో వదిలేయటం వల్ల ఏం జరుగుతుందంటే అది యూరిన్ నుంచి డిస్పోజ్ అయ్యేటప్పుడు ఆహారం నుండి ఆక్సిలేట్తో కలవటం వలన ఈ రెండు కాంబినేషన్లో ఎంత ఎక్కువ కాల్షియం యూరిన్లో డిస్క్రియేట్ అవడానికి అవైలబుల్గా ఉంటే అంత ఆక్సిలేట్తో ఎక్కువగా కలిసి ఈ రెండు కలిపి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇవాళ మనకి కిడ్నీలో స్టోన్స్ అంటారు కదా, ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి 100కి 90 నుంచి 95% కారణం కాల్షియం, ఆక్సిలేట్, ఈ రెండింటి కాంబినేషన్. సో ఆ కాల్షియం కనుక మనం అబ్జర్వ్ చేసేసుకుంటే అక్కడ నీకు యూరిన్లో కలవటం కూడా ఉండదు కదా, తేడా అర్థమైంది. సో డి విటమిన్ ఉపయోగం అంత ఉంది. ఇవాళ డి విటమిన్ ఎండకి మనం అందరం మానేసాం, ఎండకి వెళ్ళటం మానేసాం. ఎండకి వెళ్ళటం ఎండలో వాకింగ్ చేయటం, చల్లగాల్లో అటు ఇటు తిరగటం, నెత్తిన టోపీ పెట్టుకు ఎండలో కూర్చోడం కాదు. శరీర భాగాలని కాన్స్టెంట్గా చర్మాన్ని దాన్ని ఎక్స్పోజ్ ఇవ్వాలి. అది దీని మూలం కొంత నలబడతారు అనుకోవచ్చు కానీ మనం అది చాలా అవసరం. అట్లనే సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ రాసుకుని ఎండలోకి వెళ్ళకూడదు.
అది సన్ స్క్రీన్ లోషన్స్ మన రేస్ సరైన గ్రహించలేవు. సో అది ఈవెన్ కొబ్బరి నూనె రాసుకున్నా అది కూడా 20% న్యాచురల్ యూవీ ప్రొటెక్షన్ అది. సో ఎప్పుడైతే వీటన్నిటికంటే బెస్ట్ది ఏంటంటే డి విటమిన్ రావడానికి D3K2 కాంబినేషన్ ఉండాలి. కాల్షియం చక్కటిగా ఆహారం ద్వారా అందే విధంగా ఉండాలి. కాల్షియం ఎప్పుడు కూడా సప్లిమెంటేషన్ కంటే న్యాచురల్ సోర్స్ ద్వారా ఆహారం. మన విఆర్కే డైట్ అద్భుతంగా పనికొస్తుంది. మన విఆర్కే డైట్లో మీరు చూడండి, కొన్ని వేల టెస్ట్ మనం చూపించగలం. 7-8 ఉండేది ఒక నెలలో 150, 110, 100 దాటిని దాటాల్సిందే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు లేని విధంగా నేను ఒక సప్లిమెంటేషన్ మోడల్ చేశాను. ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాలో ఈ అమెరికన్ భావజాలం వాళ్ళు మనిషికి కావాల్సిన ఇచ్చేది ఎంత డోస్ డిసైడ్ చేశారంటే 800 పెద్దవాళ్ళకి, పిల్లలకు 400 అన్నారు, యావరేజ్గా ఒక 600 అనుకో. అంటే 800 యూనిట్లు ముక్కులో పెట్టుకుని కూడా చాలు. ఒక పెద్ద ఏనుగుని తీసుకొచ్చి ఒక కందిపప్పు గింజ పెట్టి రోజంతా ఇదే ఆహారం పండగ చేసుకున్నట్టు ఉంటుంది. ఏనుగు కందిపప్పు గింజ సరిపోద్ది రోజంతా ఆహారానికి. ఈడిచ్చే డి విటమిన్ అంతే. ఈ అమెరికా మందుల కంపెనీ వాళ్ళు చేసే కుంభకోణాల్లో అతిపెద్ద కుంభకోణం డి విటమిన్. ఎందుకు డి విటమిన్? మొన్న కరోనా వచ్చింది, కోట్ల మంది చచ్చిపోయారు కదా. ఎవడు చచ్చిపోయాడు? రోడ్డు మీద కూలాడా, పాలోడా, పనోడా, రిక్షావాడా, మన పేపర్లు వేసేవాడా, ఐస్ క్రీమ్ బండివాడా? ఈడెవడో చావాలా? రైతు కూలి ఎవడో? ఎందుకుని? ఆడ ఎండలో ఉంటాడు. ఎండలో ఎవడుంటే ఆడు చావాలా. ఎవడ తెచ్చాడు? ఎవడైతే ఏసీలు ఎక్కువ ఉంటాడు ఆడే తెచ్చాడు. చూసుకోండి, లెక్కేసుకోండి. రెండోది, నీకు తెలిసిన ప్రతి శవం కరోనాలో పలానావాడు చచ్చిపోయాడంట అని నువ్వు విన్న ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. రోడ్డు మీద వాడు ఎవడో చావాలా. మద్రాసు నుంచి ఢిల్లీ దాకా నడిచెళ్ళిన ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ళందరూ కరోనా మధ్యలోంచి వెళ్ళారు. ఎప్పటికీ కరోనా రాలా. అర్థమైంది ఎండ ఎంత కాపాడుతుందో. ఇలా కాపాడుతుందని తెలుసు కాబట్టే వాళ్ళు డి విటమిన్ని ముక్కులో పొక్క అంత ఇచ్చి ఇదే మ్యాక్సిమం లిమిట్ పెట్టగలిగారు. సో ఎప్పుడైతే డి విటమిన్ లేదో ఈ మాఫియా ముఠాకి మందులు అమ్మటానికి భయంకరమైన స్కోప్. అంటే ఇది క్రియేషన్ ఆఫ్ డిసీజెస్, క్రియేటింగ్ కస్టమర్స్. ఇప్పుడు నువ్వు నీ బిజినెస్కి వ్యూవర్షిప్ అనే కస్టమర్స్ని క్రియేట్ చేయాలనుకుంటావు. దానికోసం కొత్త కొత్త స్కీములు తీసుకుంటావు. ఒక హోటల్ మంచి రెసిపీలు పెట్టడం ద్వారా వాడు కొత్త కస్టమర్లు చేసుకోవాల్సి వస్తాడు. వీళ్ళు ఏం చేశారు? కస్టమర్లు రావాలంటే జబ్బులు రావాలి. ఆడ కస్టమర్ అంటే వాడు మనమే. మనకు జబ్బులు వస్తే ఆడ కస్టమర్ అవుతాం. సో మనం వాడి కస్టమర్ రావాలంటే మన జబ్బులు రావాలి. జబ్బులు రావాలంటే వీడు మంచిగా లేదని చెడగొట్టాలి. అందుకని దౌర్భాగ్యులు చక్కగా నెయ్యి వేసుకుని నెయ్యి మానిపించారు. ఆ నెయ్యి వేసుకుంటే ఇది వెళ్ళి డి విటమిన్ వస్తుంది. నెయ్యే కదా నువ్వు తీసుకున్న నెయ్యే వెళ్తేనే ఆ మంచి కొలెస్ట్రాల్, డైటరీ కొలెస్ట్రాల్ వెళ్తేనే చర్మ కింద కూర్చొని వస్తుంది. సో ఇలా ఉంటుంది స్కీమ్. ఎప్పుడైతే చెడగొట్టారు, నేను చక్కగా హై డోసెస్ ఆఫ్ డి విటమిన్ ఇస్తాను, చాలా హై డోసెస్ ఇస్తాను. దాంతోపాటు K2 కాంబినేషన్ కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇస్తాను. కాబట్టి నా దగ్గర ఇవాళ క్యాన్సర్లు అద్భుతంగా మెరకలుగా తగ్గినాయి అన్న, సొరియాసిస్లు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి నెలల్లోనే తగ్గినాయి అన్న, ఈవెన్ టైప్ 1 డయాబెటీస్లో నెల రోజుల్లోనే తగ్గిన రిజల్ట్ ఇవ్వగలిగానంటే, అంటే C-పెప్టైడ్లు 0.5 ఉండే 2.86కి వెళ్ళే స్థాయికి వెళ్ళి ఇలా అనేక మెరకల్స్ వెంటనే నొప్పులు పోతున్నాయన్న. డి విటమిన్ పాత్ర చాలా కీలకం. నేను పుష్కలంగా డి విటమిన్ అందేటట్టు చూస్తాను. డి విటమిన్ అందడానికి బెస్ట్ సోర్స్ సూర్యుడు. దాంతోపాటు మన ఫ్యాట్లోనే విటమిన్ A, D, E, K, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కాబట్టి డి విటమిన్ ఉంటే మీ దగ్గరికి ఏ రోగాలు చేరవు. ముఖ్యంగా బోన్స్, పండు తీరు బెరుగ్గా ఉంటే నొప్పులనే మాటే రాదు మన దగ్గరికి. డి విటమిన్ అభావం ఉంటే లంగో సంబంధించి ఏ ప్రాబ్లం రాదు. సో కరోనా లాంటి వ్యాధులు కూడా దగ్గర రావు. చూసారు, పెద్ద నిదర్శనం కూడా మీకు చెప్పాను. కాబట్టి డి విటమిన్ అందరికీ కావాల్సిందే, చాలా ఎక్కువ కావాలి. 150 ఆ దౌర్భాగ్యుడు చెప్పిన 80, 100 కాదు. అసలు ఎవరికి వెళ్ళవు. 30 దాటితేనే పండగ చేసుకోండి అంటారు. నీకు 100 మార్కుల్లో 35 వస్తే పండగ చేసుకుంటావా, 90 వస్తే పండగ చేసుకుంటావా? 35కే పండగ చేసుకోమంటారు. వీళ్ళు ఎవడో 99, 100 ఉండవు. ఇది ఒక కుంభకోణం, కుట్ర. ఈ మాయగాళ్ళ మాయ వల్ల పడమాకండి. మీకు డి విటమిన్ పుష్కలంగా ఉండాలంటే 150, 200 ఉన్నాడికి అద్భుతంగా ఉంటుంది. టాక్సిన్ అన్నమాట అబద్ధం. అది తెల్లతోలోడికి టాక్సిన్ కానీ మనకు టాక్సిన్ కాదు. ఖచ్చితంగా సార్. సో ప్రతి ఒక్కడికి డి విటమిన్ ఆడ మగ లేదు. ఎండలో కూర్చోండి. ఈ ఆడొక్కడే మన దేవుడు సూర్యుడు. అడిగే దండం పెట్టుకుంటారు, కూర్చుంటారు. సూర్య నమస్కారాలు అందులో పెట్టింది. నమస్కారాలు ఇంట్లో చేస్తే ఫలితం రాదు, సూర్యుడిలో చేస్తేనే ఆసనాలు ఫలితం వస్తాయి. అర్థమైందా? సో ఇలాంటిది సూర్యుడు అవసరం అంత ఉంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. డి విటమిన్ అంటే అది విటమిన్ కదా, అది ఒక హార్మోన్, అది శరీరం తయారు చేసుకుంటుంది. ఖచ్చితంగా అందరూ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. పర్టికులర్గా మీరు చెప్పిన టైంలో నెయ్యి బాగా తినాల్సిందే. సో డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ కాల్షియంతో పాటు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.